అందరికీ నమస్కారం. ఈరోజు మనం విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు ఈ లెక్చర్ని చూస్తుంటే ఈ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇంకెందుకు లేటు, అయితే వీడియోని నేను ChatGPT సపోర్ట్ తీసుకుని ఓపెన్ AI టూల్ నుంచి చేయడం జరిగింది. ఎందుకంటే బూటింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనకి క్లియర్గా ఐడెంటిఫై అవ్వటం వల్ల యూనివర్సల్లో కూడా ఎక్కడైనా సరే ఇలాంటి ఆన్సర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదామా. సో విండోస్ సర్వర్ ఏంటంటే బూటింగ్ ప్రాసెస్ ఎస్పెషల్లీ లెక్చర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ అవగాహన పెంచుకోవడానికి కానీ ట్రబుల్ షూటింగ్ కానీ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలవడం వల్ల ఈజీగా మీరు ట్రబుల్ షూట్ చేయగలరు, ఈజీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని క్రాక్ చేయగలరు, స్కిల్స్ని మీరు షార్ప్ చేసుకోగలరు. సో చూసేద్దాం. చూడండి, ఆల్మోస్ట్ 7 స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, బయోస్, బూట్ లోడర్, విండోస్ సర్వర్ కర్నల్ లోడింగ్, సిస్టమ్ రిజిస్ట్రీ లోడింగ్, యూజర్ మోడల్ ఇనిషియలైజేషన్ అండ్ లాగ్ ఆన్. అయితే ఈ ప్రాసెస్లో మీకు బూట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఇప్పుడు ఏం చదివాను అని చెప్తే సరిపోతుంది. లేదు, వాట్ ఈజ్ పోస్ట్ అసలు ఏంటి అని అడిగితే అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. పోస్టింగ్ ఏంటంటే సర్వర్ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ఆల్ కాంపోనెంట్స్కి పవర్ ఒకసారి ఇనిషియలైజ్ అయ్యి, అంటే ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళి ఆ కాంపోనెంట్ ఉందా లేదా, ఆ పోస్టింగ్ అంటారు దాన్ని, అది జరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఎస్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ప్రాపర్లీ అనేది ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అయితే ఏదన్నా మాల్ ఫంక్షన్ కానీ కాలిపోవటం కానీ డిస్కనెక్ట్లో ఉండటం కానీ ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఇట్ విల్ షో ద ఎర్రర్. అంటే ఈ ప్రాసెస్లోనే ఒక ఎర్రర్ని మీకు త్రో అవుట్ చేసేసి ఆపేస్తుంది అనమాట. తర్వాత ఈ ప్రాసెస్ క్లియర్ అయిపోతే పోస్టింగ్ ఆప్షన్ బయోస్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏదైతే కనెక్ట్ అయి ఉన్నాయో చిప్కి, మదర్ బోర్డ్కి అండ్ మెమరీ కార్డ్స్కి అన్నిటికీ కూడా పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత బయోస్ ఇనిషియలైజ్ అయ్యి హార్డ్వేర్ కాంపోనెంట్స్ని చెక్ చేసి బూట్ డివైజెస్ ఐడెంటిఫై, అంటే బూట్ డివైస్ ఎక్కడ ఉంది, ఏది నుంచి బూట్ అవ్వచ్చు అనే దానికి రెడీ చేసుకుని ఆపరేటింగ్ సిస్టానికి రెడీ చేసుకుంటుంది. తర్వాత బూట్ లోడర్, అంటే బయోస్ గురించి మీకు అవగాహన ఉండొచ్చు. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ అవగాహన ఉంటుంది. ఎందుకంటే బయోస్లో మనం ఫస్ట్ బూట్ డివైస్ ఏది, సెకండ్ బూట్ ఏది ఎనేబుల్ ఉండాలి, ఏది డిసేబుల్ ఉండాలి అన్ని కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటాం. ఇదే ఈ సినారియో జరిగినప్పుడు బూట్ లోడర్ నుంచి, ఆ ఫస్ట్ బూట్ లోడర్ నుంచి ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ అయ్యి ఆపరేటింగ్ సిస్టమ్కి మెమరీలోకి లోడ్ చేస్తుంది దాన్ని. అది విండోస్ సర్వర్ ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది ఆ విండోస్ నుంచి మేనేజర్ నుంచి రెస్పాన్సిబుల్ లైక్ ఫైండింగ్ విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ని ఫైండ్ చేసి అక్కడికి ఇనిషియలైజ్ చేసేసుకుని బూట్ లోడర్ని వదిలేస్తుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి విండోస్ సర్వర్ కెర్నల్, ఎస్ ద బూట్ లోడర్ హ్యాస్ ఫౌండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఫైండ్ చేస్తుందో ఇది కెర్నల్ దగ్గరికి తీసుకొచ్చాక వచ్చి కోర్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. కెర్నల్ అంటే కోర్ కాంపోనెంట్ అంటే హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనుకోవచ్చు మనం. సో కెర్నల్ ఇనిషియలైజెస్ ద సిస్టమ్ సర్వీసెస్ డ్రైవర్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్, అంటే ఏదైతే సర్వీసులు కానీ డ్రైవర్లు కానీ అన్నీ ఉన్నాయో అన్నిటిని ఎనేబుల్ చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత రిజిస్ట్రీ లోడింగ్. సర్వర్ రిజిస్ట్రీ ఏంటంటే సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ డేటాబేస్ విచ్ ఇస్ సర్వర్స్, అంటే సర్వర్లో యాప్స్ అవనివ్వండి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సర్వీసులు అవనివ్వండి, అన్నీ కూడా ఈ డైరెక్టరీ రిజిస్ట్రీలో లోడ్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి మెమరీ నుంచి చెక్ చేసుకుని ఒకటి కన్సిస్టెన్సీగా లింకింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఏదైతే ఉందో 1 by 1 ఈ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. యూజర్ మోడ్ ఇనిషియలైజేషన్, ఏ టైప్ ఆఫ్ యూజర్ లాగిన్లో ఉన్నాడు అంటే పర్మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ తీసుకుని యూజర్ మోడ్ ఇనిషియల్ అయ్యాక లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అది జనరల్గా విండోస్ సర్వర్లో జరిగే స్టెప్ బై స్టెప్ మనం స్విచ్ ఆన్ చేసిన కాడి నుంచి మీకు యూజర్ ఇంటరాక్షన్ వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్లోనే మీకు మేజర్గా ట్రబుల్ షూటింగ్ టాస్క్లు కూడా ఈజీగా అవగాహన వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి ఇంటర్వ్యూలో కూడా మీకు బూటింగ్ ప్రాసెస్ మీద కంపల్సరీగా విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కానీ నెట్వర్క్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ క్వశ్చన్ మ్యాండేటరీగా ఉంటుంది. సో ఈరోజే ట్రై చేసి నేర్చుకోండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్వశ్చన్స్ కావాలన్నా ChatGPTని అడిగి తెలుసుకోండి ఈరోజే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదములు.